అందుకనే దేవుడు అంటున్నాడు, ఇప్పుడు ఆ యొక్క తమ దృష్టికి వాళ్ళు శుద్ధులు అని అనుకుంటారట, కానీ తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము కలదు. కడగబడని వారి తరము. నీవు ఎన్నాళ్ళున్న వాళ్ళనే అవిశ్వాసులు అని దేవుడు పిలుస్తున్నాడు. విశ్వాసి వేరు, అవిశ్వాసి వేరు. ఎందుకంటే ఇద్దరు ఒక పక్క పక్కనే కూర్చుంటారు. విశ్వాసంతో వీళ్ళు ప్రార్థన చేస్తారు, విశ్వాసంతో బైబిల్ చదువుతూ ఉంటారు, అవిశ్వాసంతో వాళ్ళు వింటూ ఉంటారు. ఏంటది అని అంటూ ఉంటారు నిన్ను. అబ్బా ఇంత చెప్పాడో దేవుడు, అబ్బా అంత ప్రార్థన చేయాలా అని నిన్ను ఎగతాళి చేస్తూ ఉంటారు. వాళ్ళే అవిశ్వాసులు. నువ్వు ఎక్కడో బయట వాళ్ళ గురించి అనుకోమాక. ఓ ప్రియ దేవుని పిల్లలారా, అవిశ్వాసులు ఎక్కడో లేరు, నీ పక్కనే ఉన్నారు, నీతోనే ఉన్నారు. ఒకవేళ భార్య ఎక్కువగా భయభక్తులు కలిగి ప్రార్థన చేస్తుంటే భర్త అంటాడు, దేవుడు అట చెప్పాడా అని అంటాడు. ఒకవేళ భర్త బాగా ప్రార్థన చేస్తూ ఉంటే భార్య అంటది, భక్తుడు బయలుదేరాడండి అని అంటది. ఇవన్నీ ఏమనుకుంటున్నారు మీరు? ఇవన్నీ కూడా అవిశ్వాసులకు సాదృశ్యమే. అలాంటి అవిశ్వాసులతోనే